ఆవశ్యకత రాష్ట్రానికి ఈ దేశానికి ఏ విధంగా ఉంది, కళాకారులు ఏం చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది అనే అంశాన్ని వారి యొక్క పాత్రలు దేశంలో కళాకారులు పాత్రలు ఇటువంటి కళాకారులు విజయాలను గుర్తు చేసుకుంటూ ఒకసారి సార్ మిత్రులారా, ఈరోజు పెద్దలు చాలా అనుభవమైనటువంటి సీనియర్ కళాకారులు మన బుల్లెట్ వెంకన్న గారి యొక్క సమక్షంలో, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ సంస్థ యొక్క అధినేత మన మాధవాచార్య గారు వారి ఆధ్వర్యంలో, మరి పెద్దలు తెలుగు పండితులు మన వేముల నారాయణ గారు, మిగతా కళాకారులు అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అమ్మ మాధవి గారికి కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, కళాకారులు చరిత్రలో చాలా గొప్ప పాత్రను పోషించారు. అయితే పాట అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి కడుపు నిండిన పాట, ఒకటి కడుపు మండిన పాట. కడుపు నిండిన పాట జోల వచ్చే పాటలు ఉంటాయి, విలాసవంతమైన పాటలు ఉంటాయి. రాజులకు నిద్ర వచ్చేటట్లుగా బంగాళపు తూర్పుయాల మీద పట్టుపరుగుల మీద నిద్రపోతున్నటువంటి రాజులకు పాడే పాటలు ఏముంటాయి. కానీ అదే ఆకలి ఉన్నటువంటి ప్రజలకు, పట్టినటువంటి ప్రజలకు మరి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి చైతన్యం చేసేటువంటి గీతాలు వేరే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళను పారదోలి స్వతంత్రం తెచ్చుకున్న స్వతంత్రంలో ఈ దేశంలో ప్రజలందరూ హాయిగా సుఖంగా ఉంటామని అనుకున్నాం. కానీ ఆ తెచ్చుకున్న స్వతంత్రంలో ఇప్పటి వరకు కూడా పేదరికంలో రోజు రోజుకి ఇంకా అణగారిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పేద ప్రజలకు ఇంకా ఏ అమరవీరులైతే తమ ప్రాణాలను అర్పించి ఈ దేశం విముక్తి అయితే మా దేశ ప్రజలందరూ బాగుంటారని భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, గాంధీ, నెహ్రూ ఇట్లాంటి అనేక మంది స్వతంత్ర పోరాటంలో, వీరపాండ్య కట్టబ్రహ్మణ ఇట్లాంటి ఎంతోమంది, మనం ఇందాక చెప్పినటువంటి పండగ సాయన్న, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ఇట్లాంటి ఎందరో మహనీయులు మహావీరులు మన దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇవ్వడం కోసం, ఈ దొరలు జాగీర్దారులు జమీందారుల నుంచి విముక్తి కలిగించడం కోసం ఆ రోజు మరి ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చినటువంటిదే స్వతంత్రం. కానీ అట్లా వచ్చిన స్వతంత్రం యొక్క ఫలితాలు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు అందాల్సిన అవసరం ఉంది, చెందాల్సిన అవసరం ఉంది. కానీ ఈనాటికి కూడా ఇంకా భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తూ అర్ధాకలితో కడుపుకు పట్టడి అన్నం లేకుండా, చేసుకునేందుకు పని లేకుండా, ఉండేటందుకు ఇల్లు లేకుండా ఈరోజు ఎంతోమంది ప్రజలు భారతదేశంలో మరి అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. అంటురోగాలతో, ఆదివాసులు అంటురోగాలతో అంతమైపోతున్నారు. అదేవిధంగా ఎంతోమంది మహిళలకు సరైనటువంటి తిండి లేక, పోషకాహారం లభించక రక్తహీనతతో ఎంతోమంది చనిపోతున్న పరిస్థితి. కాబట్టి ఇంతటి స్వతంత్రం తెచ్చుకున్నా కూడా మనకు ఎలాంటి ఫలితాలు దక్కలేదు. కాబట్టి మరి సరే, మన తెలంగాణ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగలేదని చెప్పి 60 సంవత్సరాల మరి ఆంధ్రుల యొక్క పరిపాలనలో అడిగోసపడ్డ మన తెలంగాణ మనకు వస్తే మనం బాగుపడతాం, మన నీళ్లు మనకు వస్తే, మన నిధులు మనకు వస్తే, మన ఉద్యోగాలు నియామకాలు మనకు వస్తే మన ప్రాంత ప్రజలు బాగుంటారని చెప్పేసి మన తెలంగాణ అమరవీరులు తొలి దశలో మలి దశలో దాదాపుగా 1600 మందికి పైగా అమరవీరులై ఈ తెలంగాణ నేల విముక్తి కోసం ప్రాణాలు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది అమరులు మరి ఆ సాయుధ పోరాటంలో తమ రక్తతర్పణ చేసి ఎంతోమంది మరణించారు. మన రామ్జీ గోండు, అదేవిధంగా మన కాకలి ఐలమ్మ, బందగి, ఆరుట్ల కమలాదేవి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, బండి యాదగిరి ఇట్లాంటి ఎంతోమంది, ఉచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు మరి ఈ నేల విముక్తి కోసం మరి సాయుధ పోరాటం చేశారు. ఆ సాయుధ పోరాటం చేసిన తర్వాత మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత మన భూములు మనకు వస్తాయని ఆశించినాం. కానీ తెలంగాణ ఏర్పడ్డా కూడా ఈనాటికి తెలంగాణలో ప్రజలకు 150% మంది ప్రజలకు ఇప్పటికి కూడా భూమి లేదు. గంటకి భూమి లేనటువంటి ప్రజలు ఉన్నారు ఇంకా. కాబట్టి లక్షల ఎకరాలు పోగు బట్టి కబ్జా చేసినటువంటి భూములను వాళ్ళ నుంచి విముక్తి చేసి ఎంతోమంది ప్రజలకు పంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అట్లాంటి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటందుకోసం మన బహుజనుల యొక్క విముక్తి కోసం 100% ఉన్నటువంటి బహుజనులకు ఈనాటికి
తిండి బట్ట కూడు గుడ్డ లేనటువంటి దుస్థితి ఇంకా ఉంది. కాబట్టి ఆ ప్రజలకు మనం ఆ పరిస్థితిని విముక్తి చేసి వాళ్ళకు కొత్త సమాజాన్ని, కొత్త తెలంగాణను, నవ తెలంగాణ నిర్మాణం చేసి మరి ఈ ప్రజలందరికీ కూడా, మహాజనులందరికీ కూడా హాయిగా ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించే విధంగా మహాజన సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మనం మరి ఇట్లాంటి కళాకారుల యొక్క చైతన్య పాటలను తీసుకెళ్ళి ప్రజలలో చైతన్యం చేసి మనం తిరిగి మళ్ళా మన ఓటు ద్వారానే మన రాజ్యాన్ని మనం సాధించుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒక గొప్ప ఆయుధాన్ని మనకు చేతికిచ్చిండు, ఓటు. ఆ ఓటు ద్వారా మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యాన్ని మనం పరిపాలించుకొని మన ప్రజలకు ఎంతో మేలు చేసేటువంటి గొప్ప అవకాశం ఉంది. కాబట్టి ఆ ఓటు చైతన్యాన్ని తీసుకురావడానికి, ప్రజల్లో మరి బహుజనులు మహాజనులు అనేటువంటి సోయి తీసుకురావడానికి, భావజాలాన్ని పెంచడం కోసం పాట అనేటువంటిది ఒక పదునైనటువంటి ఆయుధం. కాబట్టి ఆ పాటను మీరు కళాకారులు గొప్పగా ప్రజల్లోకి తీసుకుపోయేందుకోసం, వారి సమస్యలను వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పేటందుకోసం మరి కళాకారులుగా మన కర్తవ్యం చాలా ఉంది. కళాకారులు లేని ఏ ప్రపంచ యుద్ధం, ప్రపంచ పోరాటాలు లేవు. ఏ యుద్ధానికైనా, ఏ పోరాటానికైనా పాట అనేటువంటిది ఒక గొప్ప ఊతం ఇచ్చింది, ఉత్సాహాన్ని ఇచ్చింది, ఉత్తేజాన్ని ఇచ్చింది. ఆ పోరాటాన్ని ఇంకా మున్ముందుకు తీసుకుపోయింది పాట. కాబట్టి పాటను మనం కాపాడుకుందాం. ఈరోజు ఆ పాటను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ పాట గొంతు విసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్వేచ్ఛ గురించి గొంతెత్తినటువంటి గొంతులను ఆ స్వేచ్ఛ గురించి మాట్లాడకుండా గొంతులు కోసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి మనం ఇంకా ఎక్కువగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ అమరవీరుల యొక్క ఆశయాలను సాధించడం కోసం మనం అందరం గట్టిగా ప్రయత్నం చేద్దాం, కృషి చేద్దాం. ఆ మహనీయుల యొక్క త్యాగాల ఫలితాలను ఇట్లాంటి చిన్నారి పిల్లలకు, భవిష్యత్ తరాలకు మనం అందజేయకపోతే ఈ తరం మనం తప్పు చేసిన అవుతాం. కాబట్టి మనం అందరం గట్టిగా కృషి చేద్దామని మీ అందరి కళాకారులకు మరొకసారి అభివందనాలు తెలియజేస్తూ, జై మహాజన, అదిద్దాం మహాజన సంక్షేమ రాజ్యాన్ని.